హాయ్ ఫ్రెండ్స్, బయట ఏదైనా ఆహారం కొనుక్కొని తింటున్నారా? అయితే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. అది మీ చావుకి కూడా కారణమయ్యే అవకాశం ఉంది. అదేంటి బయట ఆహారం తింటే చావడం ఏంటి అన్న అనుమానం మీకు రావచ్చు. కానీ రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ తెలిస్తే మీరు ఖచ్చితంగా జాగ్రత్త పడతారు. ఇంతకీ ఏంటా ఇన్సిడెంట్ అనుకుంటున్నారా? మరి దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే రీసెంట్గా జడ్చర్ల మున్సిపాలిటీలోని ప్రసిద్ధమైన అయ్యంగార్ బేకరీలో శ్రీలత అనే ఒక మహిళ ఒక ఎగ్ పఫ్ అండ్ అలానే ఒక కర్రీ పఫ్ కొనుగోలు చేసింది. ఇంటికి చేరుకుని తన పిల్లలతో కలిసి సరదాగా తినడానికి కర్రీ పఫ్ను చీల్చి చూసిన శ్రీలత అందులో ఒక చిన్న పామును చూసి ఒక్కసారిగా షాక్కు గురైంది. ఆమె వెంటనే భయపడి కోపంతో ఆ పఫ్ను తీసుకుని బేకరీకి వెళ్ళి యజమానితో విషయం గురించి ప్రశ్నించింది. కానీ దానికి యజమాని ఇష్టం వచ్చినట్టుగా సమాధానాలు ఇవ్వడంతో ఆమె కోపాన్ని తట్టుకోలేక తన కుటుంబ సభ్యులతో కలిసి జడ్చర్ల పోలీస్ స్టేషన్కు వెళ్లి బేకరీపై ఫిర్యాదు నమోదు చేసిందన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఒకవేళ ఆ పఫ్ కొన్న శ్రీలత దానిని విప్పి చూడకుండా తన పిల్లలతో కలిసి ఆ పాముని కూడా తిని ఉంటే పరిస్థితి ఏంటి? అందుకే మీరు బయట ఆహార పదార్థాలు తినే ముందు 1-2 సార్లు చూసుకొని మరీ తినడం అనేది చాలా ముఖ్యం. బయట ఆహార పదార్థాలతో చాలా జాగ్రత్త. మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.